టు స్టార్ట్ విత్ అసలు ఈ షోల్డర్ పెయిన్ పనులు చేస్తే అరిగిపోతాయా షోల్డర్ జాయింట్స్? లేకపోతే వయసు రీత్యా అన్నిటితో పాటు అవి కూడా అరుగుతాయా? ఏమైనా కారణాలు ఉన్నాయా అసలు? షోల్డర్ జాయింట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేరే జాయింట్స్తో కంపేర్ చేస్తే షోల్డర్ జాయింట్ 360 డిగ్రీస్ మూమెంట్ ఉంటుంది. చూసారా అవును ఎంత సార్. కదులుతుందో? ఇప్పుడు అవును. రిస్ట్ ఉంది, ఈ మూమెంట్, ఈ మూమెంట్, అంతే. ఈ మూమెంట్, ఈ మూమెంట్. నీ జాయింట్ పైకి కిందకి అంతే. షోల్డర్ చూడ, ఎందుకంటే చేతులతో అన్ని పనులు చేస్తాం కదా, 360 డిగ్రీస్ మూవ్ చేయొచ్చు మనం మొత్తం. సో ఇంత ఎక్కువ మొబిలిటీ ఉన్న జాయింట్ ఎక్కువ డ్యామేజ్కి లోన్ అవుతుంది. ఓకే. ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి. సో ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ లోన్ అవుతుంది. ఆ డ్యామేజ్ కాకుండా ఉండేదానికి దీని చుట్టూ ఆ షోల్డర్ జాయింట్ చుట్టూ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. హ్మ్. సో జాయింట్ అన్నది ఈ బోన్ హ్యూమరస్, ఈ స్కాపులా అని ఉంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న జాయింటే షోల్డర్ జాయింట్. దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ అంత మూమెంట్ ఉంది కాబట్టి బయట పడిపోకుండా బోన్స్ చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. సుప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, సబ్స్కాపులారిస్, టెరిస్ మైనర్. ఇది ప్రొటెక్షన్, పోలీస్ లాగా గార్డ్ చేస్తుంటాయి. సో ఈ షోల్డర్ పెయిన్స్ కారణాలు ఏంటి అంటే, ఒకటి షోల్డర్ జాయింట్ అరిగిపోవడం వయసు రీత్యా, రెండోది యాక్సిడెంట్స్ కానీ ఓకే. స్పోర్ట్స్లో కానీ ఈ 4 మజిల్స్ ఇంజురీ అవ్వడం.